పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు డాక్టర్ ఎక్కిరాల వేదవ్యాస గారు రాసిన 'నివేదిత' అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. వేదవ్యాస గారు యునైటెడ్ సోషల్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు, విద్యావేత్త, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, వివిధ దేవాలయాల ప్రతిష్టాపకులు, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ఆధ్యాత్మిక పరిశోధకులు, రచయిత, యోగా మరియు ఆధ్యాత్మిక గురువు కూడా. వీరి రచనలు సనాతన ధర్మం యొక్క మూలాలను అర్థం చేసుకోవడానికి ఎంతో తోడ్పడతాయి. నివేదిత పేరు వినగానే మనందరికీ గుర్తుకు వచ్చేది స్వామి వివేకానందుల శిష్యురాలు అని. నివేదిత అనగా భగవంతునికి నివేదించబడినది అని అర్థం. డార్జిలింగ్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఈమె స్మృతి చిహ్నం ఉంది. అదే ఆమె సమాధి. నివేదిత అసలు పేరు ఎలిజబెత్ మార్గరెట్ నోబుల్. ఈమె అక్టోబర్ 28న 1867లో ఇంగ్లాండులో జన్మించింది. ఈవిడ తాతగారు క్రైస్తవ మత గురువు. ఆయన బీదలకు, రోగులకు ఎంతో సేవ చేసేవారు. తాతగారితో పాటు ఎలిజబెత్ కూడా సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉండేది. ఒకరోజు ఎలిజబెత్ తండ్రి గారి స్నేహితుడు అయిన ఒక చర్చి ఫాదర్ని కలిసినప్పుడు ఆయన, పెద్దయ్యాక నీకు చాలా మంచి పేరు వస్తుంది, నువ్వు భారతదేశం వెళ్ళాల్సి వస్తుంది అని తన భవిష్యత్తును ముందుగానే చెప్తాడు. అది ఆమెకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత కొద్ది కాలానికే భారతదేశం నుంచి వచ్చి యూరప్, అమెరికాలలో పర్యటిస్తున్న స్వామి వివేకానందుల్ని కలవడం జరుగుతుంది. మనుషుల్లో వచ్చే కష్టాలు స్వార్థం, మూర్ఖత్వం, అజ్ఞానం వల్లనే వస్తున్నాయని, వీటిపై పోరాడాలి అంటే భగవంతునిపై విశ్వాసం, నిస్వార్థమైన సేవ, అంతులేని ప్రేమ కావాలని, దానికై తనకు తోడుగా ఒక 20 మంది సేవాభావం గల యువత కావాలని పిలుపునిస్తారు స్వామి వివేకానంద. అలా ఆ పిలుపు మేరకు భారతీయ స్త్రీలను విద్యావంతులుగా చేయడానికై తన వారినందరినీ వదిలి భారతదేశానికి వచ్చేస్తుంది ఎలిజబెత్. భారతీయులందరినీ తన బంధువులుగా భావించింది. 1898 జనవరి 28న కలకత్తాకి చేరుకుంది. స్వామి వివేకానంద స్వయంగా వెళ్ళి ఆమెకు స్వాగతం పలికారు. కలకత్తాలో నివాసం ఉంటూ రామకృష్ణ మఠ సన్యాసులు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. రామకృష్ణుల సతీమణి శారదామాత ఎలిజబెత్ను ఎంతో ఆప్యాయంగా చేరదీసింది. 1898 మార్చ్ 25న స్వామి వివేకానంద ఎలిజబెత్ పేరును నివేదితగా మార్చారు. ప్రొద్దున్నే లేవడం, స్నానం, పూజ, ధ్యానం, భిక్ష, మానవ సేవ, భోజనం, స్వామి చెప్పే ఉపదేశాలు వినడం, ఇది ఆమె దినచర్య. స్వామి వివేకానందులతో కలిసి అమర్నాథ్ మంచులింగంను దర్శనం చేసుకునే అవకాశం నివేదితను వరించింది. తన గురుదేవులతో కలిసి చేసిన ఆ యాత్ర ఆమె ఆధ్యాత్మిక జీవితం మీద ఎంతో ప్రభావాన్ని చూపింది. రోజు భగవద్గీత పారాయణ, ఆపై ధ్యానం తనకు ఎంతో ఆహ్లాదంగా అనిపించే విషయాలు. వివేకానందుల మార్గదర్శనంలో నేను అనే అహాన్ని జయించింది నివేదిత. స్వామి నివేదితతో ఇలా చెప్పారు: నీవు నిర్వర్తించే కార్యం మానవులకు సేవ చేయడం మాత్రమే. ఎక్కడ ఏ ప్రజలతో ఉంటే వారికంటే ఎక్కువ తెలిసిన దానివని, వారికి ఉపదేశించడానికి కానీ ఉద్ధరించడానికి కానీ వచ్చినట్లుగా వారికి అనిపించకుండా చూసుకో. నీ పని సేవ చేసుకుంటూ పోవడం మాత్రమే అని బోధించారు. ఆమె చివరి శ్వాస వరకు ఈ మాటలను తూచా తప్పకుండా పాటించింది. నవంబరు 13, 1898లో బాగ్బజార్ అనే వీధిలో రామకృష్ణ వివేకానంద మహిళా పాఠశాలని ప్రారంభించింది. ఇప్పటికీ ఈ స్కూల్ని నివేదిత స్కూల్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ చేరిన బాలికలకు చదవడం, వ్రాయడం, కుట్లు, అల్లికలతో పాటు భారతీయతను నేర్పించేవారు. భారతీయులుగా గర్వపడే విధంగా వారిని తీర్చిదిద్దారు. వారికి నివేదిత అంటే ఎంతో ఇష్టంగా ఉండేది.
ఆమెను వదిలి వారి ఇళ్లకు వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. అది ఆమె పిల్లలపై చూపించే అపార కరుణ, ప్రేమకు నిదర్శనం. స్వామి వివేకానందులు ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయాక ఆమె మరింతగా సేవా కార్యక్రమాల్లో మునిగిపోయింది. ప్రజలకు చేసే సేవయే తన గురుదేవులకు చేసే సేవగా అనుకుంది. కలకత్తాలో ప్లేగు ఎక్కువగా ఉన్నప్పుడు ప్లేగు సహాయక దళం అనే ఆధ్యాత్మిక సైన్యాన్ని తయారు చేసి వ్యాధి పీడితులకు ఎంతో సేవ చేసింది. రోగులను, వారి గుడిసెలను శుభ్రం చేయడం, రోడ్లను ఊడ్చి చెత్తను తీసివేయడం మొదలుపెట్టింది. ఆమె చేస్తున్న నిస్వార్థ సేవను చూసి ఎందరో బెంగాలీలు కూడా తనకు తోడై పనిచేయడం మొదలుపెట్టారు. సేవాదళ వాలంటీర్లు జబ్బు పడకుండా ఉండేందుకు శిక్షణ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. ఆమె సరైన ఆహారం, విశ్రాంతి లేకుండా రోగులకు సేవ చేస్తూ ఉండేది. అంతేకాదు, భారతీయ మహిళలు విదేశీ వస్త్రధారణకు, అలవాట్లకు ఆకర్షింపబడరాదని తన స్కూలులోని బాలికలను భారతీయత ఉట్టిపడే విధంగా మునికన్యలలాగా తీర్చిదిద్దింది. విశ్వకవి రవీంద్రుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఒక కాన్వెంటును స్థాపించాలని కోరినా తను నిరాకరించింది. అరవిందుడు, తిలక్, గోఖలే, బిపిన్ చంద్రపాల్, రమేష్ చంద్ర దత్తా, గాంధీ వీరంతా భారత జాతిపై ఈమెకున్న ఆపేక్షను, ఆదరణను చూసి ముగ్ధులైపోయారు. ఈమెని విదేశీయురాలిలాగా భావించలేం అని అన్నారు. ఉయ్యాల్లో బిడ్డలకు హిందూ మత గాథలు, హిందువుల బౌద్ధుల ప్రాచీన గాథలు, లోకమాత కాళికామాయి, శివుని గాథ, బుద్ధుని చరిత్ర, మతం, ధర్మం, తోడేళ్ల మధ్య మేకపిల్లలు లాంటి ఎన్నో రచనల ద్వారా భారతదేశం గురించి భావితరాలకు తెలియచెప్పింది. స్వామి వివేకానందులను చూడలేని మనందరి కోసం ఆయనని కళ్ళకు కట్టేలా చూపించే నేను కనుగొన్న నా గురుదేవులు, స్వామి వివేకానందులతోటి పర్యటన విశేషాలు మొదలైన పుస్తకాలను వ్రాసింది. ఆమె అవిశ్రాంత సేవకు ప్రతిఫలంగా ఆమె శరీరం అనారోగ్యం పాలయ్యింది. 1906లో బెంగాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. కరువు తాండవించింది. అలాంటి పరిస్థితులలో ఆమె బురదలోనే కాలినడకన ఎన్నో గ్రామాలలో తన సేవలను అందించింది. అప్పుడే తనకు సోకిన మలేరియా వల్ల ఏర్పడిన అనారోగ్యం తనను జీవితాంతం వెంటాడింది. ప్రపంచ ప్రఖ్యాతుడైన జ్యోతిష్యుడు కీరో తన అరిచేతిని చూసి ఆమె 42 లేదా 43 సంవత్సరాలు జీవిస్తుంది అని చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. ఆమె తన మిత్రులను ఒక్కొక్కరిని కలిసి వారితో కొంతకాలం గడిపి రావడం ప్రారంభిస్తుంది. రామకృష్ణులను సేవించిన జోగిన్ మాతను దర్శించుకుంటుంది. ఆపై జగదీష్ చంద్రబోస్ కుటుంబంతో కలిసి దేవీ నవరాత్రులకై డార్జిలింగ్ వెళ్ళింది. అక్కడ సాండక్ఫూ అనే పర్వతాన్ని ఎక్కాలని అందరితో కలిసి బయలుదేరాల్సిన నివేదితకు రక్త విరోచనాలు ప్రారంభమవుతాయి. మందులు తనపై ప్రభావం చూపలేదు. నివేదిత అక్కడున్న వారితో తన గురుదేవుల ఆశయం కొనసాగాలని, భరతమాత సేవ ఎప్పుడూ ఆగిపోరాదని చెప్పింది. తన పుస్తకాలపై వచ్చే ఆదాయం బేలూరు మఠానికి, తన దగ్గర ఉన్న కొద్దిపాటి ధనం బాలికా పాఠశాలకు విరాళంగా వీలునామా వ్రాయించింది. కేవలం ఒక జపమాల మాత్రం తన దగ్గర ఉంచుకుంది. గదిలో రుద్రసూక్తం చదవమని కోరి గాఢమైన ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయింది. అక్టోబర్ 13, 1911న నివేదిత ఆత్మ అనంతవాయువులలో కలిసిపోయింది. ఆమె ఎంతగానో ప్రేమించిన భరతమాత ఒడిలో శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళింది నివేదిత. ఎక్కడో పుట్టి వివేకానందుడి ప్రసంగాలకు ఆకర్షించబడి ఆయన శిష్యురాలిగా మారి భరతమాతకు ఎనలేని సేవలు చేసి భరతమాత కంఠంలోని హారానికి మణిపూసలా మారిన సిస్టర్ నివేదితకి భారతీయులుగా మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. తన లాంటి వారి గురించి విన్నాకైనా మనం భారతీయతకి విలువనిచ్చి మన కట్టు బొట్టు సంప్రదాయాలను కాపాడుకుంటూ సాటి వారికి సహాయపడుతూ బ్రతుకుతాం. మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.